చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ స్వామివారి పుణ్యక్షేత్రం రథయాత్ర విశేషాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. ఒడిశా రాష్ట్రానికి చెందిన పూరి జగన్నాథ స్వామివారి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా జరిగే రథయాత్రకు మేము బయలుదేరామండి. మేము విశాఖపట్నం నుంచి బయలుదేరామండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది. విశాఖపట్నం నుంచి పూరికి డైరెక్ట్గా ట్రైన్లు లేవండి. మేము విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్లో వెళ్తున్నాము. విశాఖపట్నం నుంచి కుర్దా రోడ్డు వరకే వెళ్తుందండి ఈ భువనేశ్వర్ ట్రైన్ కూడా. మనం అక్కడి నుంచి వేరే ట్రైన్లో వెళ్లాల్సి ఉంటుంది. విశాఖపట్నంలోని సాయంత్రం 4:15కి ఎక్కామండి ట్రైను. కుర్దా రోడ్డు వచ్చేటప్పటికి 11:30 అయింది. మళ్ళీ పూరి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వేరే ట్రైన్లో బయలుదేరాల్సి ఉంటుంది. కుర్దా రైల్వే స్టేషన్ అండి ఇదంతా. కుర్దా రోడ్డు నుంచి పూరికి 45 మినిట్స్ పడుతుందండి. పూరి వచ్చేసాము. కాకపోతే ట్రైన్ బాగా లేట్ అయిపోవడం వల్ల 2 hours జర్నీ పట్టింది. పూరి వచ్చేసేటప్పటికి 2 అయిందండి. మేము బీచ్ రోడ్డుకి వెళ్తున్నాము. బీచ్లో స్నానం చేసి టెంపుల్కి బయలుదేరదామని. రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆటోలు ఉంటాయండి టెంపుల్కి బీచ్కి కూడా. టెంపుల్కి 300 రూపీస్ తీసుకుంటారు. అదే బీచ్కి అయితే 1 పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. బీచ్ అస్సలు ఖాళీ లేదండి. మేము వచ్చేటప్పటికి అంత జనం ఉన్నారు. ఇవన్నీ దుకాణాలండి. స్వామివారి రథయాత్రకి 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ బీచ్ రోడ్ లో స్టే చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ పడుకున్నారండి. ఆ టైంకి స్నానం చేసేసి స్వామివారి రథయాత్రకు బయలుదేరతారు. మీరు చూడొచ్చు ఎంత జనం ఉన్నారో. జగన్నాథ స్వామివారి రథయాత్రకు వచ్చిన భక్తులంతా ముందు సముద్రంలో స్నానం చేసేసి తర్వాత టెంపుల్ కి దగ్గరలోనే మనకి సీతాఘాట్ అని ఒక కోనేరు ఉంటుందండి. ఆ కోనేట్లో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరతారు. జగన్నాథ స్వామి రథయాత్ర రోజు సముద్రదేవునికి కూడా హారతిస్తారండి. ఇక్కడ సముద్రంలో స్నానం అయిపోయిన తర్వాత సీతాఘాట్ కోనేరు కూడా వెళ్దామండి. సీతాఘాట్ కోనేరు కూడా చూద్దాం మనం. ఇక్కడి నుంచి గుడి వచ్చేసి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆటోలు ఉంటాయి కానీ రథయాత్ర రోజు ఆపేస్తారు, వెళ్ళనివ్వరు. అందువల్ల మనం నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇదేనండి కోనేరు సీతాఘాట్. మనకి స్వామివారి దర్శనానికి వస్తున్నప్పుడు టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఎడం చేతి వైపుగా ఉంటుంది. చిన్న బోర్డు ఉంటుంది. కోనేరు బయటికి కనిపించదండి. ఒక చిన్న దారిలో ఉంటుంది. ఆ పక్క నుంచే వెళ్తే మనకి కోనేరు కనబడుతుంది. సముద్ర స్నానం అయిపోయిన తర్వాత ఈ కోనేరులో స్నానం చేసి చాలా మంది స్వామివారి దర్శనానికి వెళ్తారండి.
కోనేట్లో స్నానం అయిపోయిన తర్వాత దర్శనానికి బయలుదేరామండి. కాకపోతే దర్శనం ఈ రోజు ఉండదట. ఎందుకంటే మూలవిరాట్ ముగ్గురు మనకి రథయాత్రకి బయటికి తీసుకొచ్చేస్తారు. మనకి బయటే దర్శనం ఉంటుంది. గుడిలో మామూలుగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటే మిగతా చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఆ స్వామివార్లందరినీ దర్శనం చేసుకోవడానికి సాయంత్రం పంపిస్తారు. ఈ రోజు రథయాత్ర అవటం వల్ల మూలవిరాట్లు ముగ్గురు కూడా బయటే ఉంటారండి. మనకి రథయాత్రలో దర్శనమిస్తారు. జై జగన్నాథ స్వామి నమో నమః. మీరు చూడొచ్చండి రథాలు రథయాత్రకి సిద్ధంగా ఉన్నాయి. బలరాముడు సుభద్రాదేవి జగన్నాథ స్వామి వారు 1 గంటకి తీసుకొని వస్తారండి బయటికి. తర్వాత 4 గంటలకి రథయాత్ర మొదలవుతుంది. చాలా మంది జనం వచ్చారండి రథయాత్రకి. చాలా కష్టపడి తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. జగన్నాథుడు అంటే జగత్తు ప్రపంచముకు నాథుడని అర్థం. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారతదేశంలోని ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోని భక్తులు లక్షల్లో ఈ రథయాత్రకు వస్తారు. హిందువులు ఎక్కువగా కొలుస్తారు కాబట్టి జగన్నాథ స్వామిని విష్ణుమూర్తిగాను, విష్ణు అవతారమైన కృష్ణునిగాను భావిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం పూరి క్షేత్రంలో రత్నవేది రత్నాల వీధిలో ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు జగన్నాథ స్వామి వారు. నిజానికి వేదాలలో ఈ జగన్నాథ స్వామి ప్రస్తావన తక్కువే అని చెప్పుకోవాలి. ఈ అవతారం దశావతారాల్లో ఒకటి కాదు. కానీ కొన్ని ఒరియా రచనలు 9వ అవతారమైన బుద్ధావతారం బదులు ఈ జగన్నాథ అవతారాన్ని వర్ణించాయి. దాంతో ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రజలంతా ఈ స్వామి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలరామ విగ్రహాలు దారుతో తయారు చేస్తారు. దారు అంటే వేప చెక్క. శరీరం, చేతులు మాత్రమే ఉండే ఈ విగ్రహానికి కాళ్ళు ఉండవు, పెద్ద కళ్ళుంటాయి. జగన్నాథుని పూజా కార్యక్రమాలు సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కాకుండా భిన్నంగా ఉంటాయి. ఇతర విగ్రహాలను మట్టితోనో, రాతితోనో, ఏదైనా లోహంతోనో చేస్తే ఈ విగ్రహాన్ని మాత్రం చెక్కతో తయారు చేయడం విశేషం. ఈ జగన్నాథ స్వామి వారి పూజా విగ్రహ తయారీ ప్రారంభానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. మరికొద్ది సేపట్లో రథయాత్ర మొదలవుతుందండి. రథయాత్ర కూడా చూద్దాం.